మళ్ళా మొదలు పెట్టింది ఎటన్నా పోను పాపం. హలో, ఏంది? నువ్వు రాంగా పాలు పక్కరా. ఏ పాలు తేవాలే? నాకు అనవసరంగా కోపం తెప్పియకు చెప్తానా. కోపాల, తాపాల, మురిపాల, విన్నపాలు, విలాపాలు, ప్రలాపాలు, ప్రతాపాలు, జలపాలు, బలపాలు, గుణపాలు, పుష్పాలు, నేపాలు, భూపాలు, శాపాలు, పాపాలు, అడవిపాలు, బుగ్గిపాలు, రాళ్లపాలు, నేలపాలు. ఏ పాలే? పాలన్నీ తెల్లగుండా. ఇంతకేం పాలు తేవాలే? ప్యాకెట్ పాలు. పట్నం నుంచి పల్లెలకు కూడా వాకిందే కల్తీ అద్దు. మరి పాలెట్లా? రేణుకక్కొల్లది ఆవినింది, పాలిచ్చదాకా ఆటిగా పట్టు. ఏ మట్టి నీళ్ళు కలిపిపోతుంది. పాలలా మంచి నీళ్లే కదనే కలిపేది. ఊరియా లిక్విడ్ కలిపి తయారు చేస్తలే కదా పాలు, ఏం కాదు. సరే రాంగా మూడు పుష్పాలదే. సరే, కోపాలు తక్కువైనయా? హలో, ఎవరులా? సర్వే చేయడానికి కాల్ చేశాం సార్. ఏందో చెప్పురు మేడం. మీ పేరేం పేరు సార్? నా పేరు బాబు మేడం. మీరు ఏం పని చేస్తారు సార్? వాయు వ్యాప్తి పరిష్కరణ పర్యవేక్షణ శాస్త్రవేత్తను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మేడం. మా వాళ్ళకు ఇసంటి మాయ మాటలు చెప్పే పెళ్లి చేసుకున్నావు. ఓ పేరుకు పెద్ద శాస్త్రవేత్త అనుకున్నా. మాయ మాటలు చెప్పి ఎవడు పెళ్లి చేసుకోలే, నిజం చెప్పే పెళ్లి చేసుకున్నా. టైర్లకు గాడుపు కొడతా, ట్యూబ్లకు పంప్సారి ఎత్తా అని చెప్పుతా అయిపోవు కదా. పెళ్లి సూపులు అప్పుడు అట్లా చెప్పినవా? ఏంటి థియేటర్లో మీరు సాడ్ సినిమా చూస్తున్నప్పుడు ఏడుపు రాకుండా ఏం చేసేవారు? నేనేం చేసేవాడిని కాదు, నువ్వేం చేసేదానివి? నేను ఇంట్లోనే గట్టిగా ఏడ్చేసి అప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని. రాత్రి బాగానే తాగినట్టున్నది కదా. ఏం చేయాలనే రాముల, నేను అచ్చేతోవే ప్రాణశాపం ముందడికెళ్ళాయే. కరెక్ట్ ఆడికి వచ్చిన బండి ఆగిపోయింది. ఇక చూడు నా తమాషా, నేను ఎవ్వల మాట వినాలే. అద్దురా అని శరీరం, ఏం కాదు పో అనే ఆత్మ. తాగకురా, తెల్లారితే తలకాయకు పడుతుంది, కాళ్ళరెక్కలు గుంజుకత్తాయి, పానం అంతా కుంపు ఉంటది. అద్దురా అని శరీరం. ఎప్పుడు తాగినట్టు చేస్తాను, ఒక్కసారి తాగితే ఏమైతుంది, పో తాగుపో అని ఆత్మ. ఎన్నడుకున్న మట్ల కలిసిపోయే ఈ శరీరం మాట నేనెందుకు వినాలని శాశ్వతంగా ఉండే ఆత్మ మాట విని ఒక్క పెద్ద కీసెడు తాగిన్నే. కానీ ఏం చేయాలనే, ఆత్మ ఉసుకొల్పి మోసం చేసింది. పాపం శరీరం నిజమే చెప్పిందే. నేనింటైపు అన్ని గుంజుకొత్తానైపు. ఏంటి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటి? మీ అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. మరి సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటో? మా అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. ఆగండి, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే స్వర్గద్వారం లాంటిదే, కాకపోతే